నిమిషాల్లో వైద్యం. ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో 4 కొత్త ఆసుపత్రులు అన్ని సదుపాయాలతో ఎస్టాబ్లిష్ ఆలోచనలో ప్రభుత్వం. రాష్ట్రంలోని మన్ననూరు, భద్రాచలం, ఏటూరు నాగారం, ఊట్నూరు ఈ ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి 4 కొత్త హాస్పిటల్ ఐటీడీఏ పరిధిలో 4 కొత్త హాస్పిటల్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. అన్ని రకాల వైద్య సేవలతో వీటిని ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నది. రోగులకు 30 నిమిషాల్లోనే వైద్య సేవలు అందాలని టార్గెట్ పెట్టుకున్నది. ఈ మేరకు ప్రతిపాదనలు ఇవ్వాలని ఐటీడీఏ పీఓలకు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు జారీ చేయడం ఇవన్నీ బూటకం. ఇవన్నీ అసలు ఆ తండాల నుండి వాళ్ళని తీసుకురావడం కోసం రోడ్లు ఉండవు, రవాణా సౌకర్యం ఉండదు. ఆ తండాల నుండి తండా లోపల నుండి ఒక 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ మెయిన్ రోడ్డుకు రావడానికి అర్ధగంట దాడిపోతుంది. నువ్వు అర్ధగంటలో వాళ్ళకి వైద్యం ఎట్లా అందిస్తావు? అర్ధగంటలో వైద్యం అందించేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది? పట్టణాలకు ఇప్పుడు ఒక గ్రామం నుండి పట్టణానికి అంబులెన్స్ సౌకర్యం ద్వారా తీసుకుపోతేనే 30 నిమిషాల్లో వైద్యం అని తెలియదు. మీరు దేశంలో గమనించండి, చాలా రిపోర్ట్లు మీరు కొట్టి చూడండి కావాలంటే. సరైన సమయానికి వైద్యం అందక చనిపోతున్న వాళ్ళ సంఖ్యనే ఎక్కువ, వైద్యం అందక కాదు. కేవలం ఒక యాక్సిడెంట్ జరిగింది, సుప్రీంకోర్టు కూడా మధ్యలో ఒకసారి ఒక తీర్పు ఇచ్చింది. ఏమని? ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తులు, ఒకవేళ యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళని బతికించడానికి ప్రయత్నం చేసేది ఉంటే వాళ్ళ శిక్షను తగ్గించడానికి ప్రయత్నం ఉంటుంది. లేదంటే రోడ్డు మీద మీరు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే మీరు ఆ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని ఆసుపత్రిలో పంపించేదంటే మీకు పారితోషికం ఇచ్చేయడానికి ప్రయత్నం కూడా చేస్తాము. కానీ రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది మనకెందుకులే అని చెప్పేసి వదిలేసి పోవద్దు అని చెప్పేసి చెప్పింది. ఎందుకు అన్నది అనేది కూడా చెప్పింది క్లియర్గా. ఈ దేశంలో సరైన సమయానికి వైద్యం అందిక చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఆ వైద్యాన్ని సరైన సమయానికి అందించేటువంటి బాధ్యత మనందరిది. కాబట్టి ఆ విషయంలో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి వైద్యము సరైన సమయానికి అందకపోవడం వల్ల చనిపోతున్న వాళ్ళ సంఖ్యనే 60 నుండి 70% మంది అయినప్పుడు ఆ వైద్యము అందడానికి హాస్పిటల్ కాదు కదా, హాస్పిటల్ కావాల్సిందే. ఈరోజు ఈ ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో హాస్పిటళ్ల నిర్మాణం జరుగుతున్నదాని వెనకాల నక్సలైట్ల నిర్మూలన కానీ ఇవన్నీ వాళ్ళ రాజకీయ కుట్రలు ఉంటాయి. కానీ ఇక్కడ విషయం ఏంటి అని అంటే, మన్ననూరు అటవీ ప్రాంతంలోకి మనం కనుక పోతే ఆ అటవీ ప్రాంతంలో కొండ చర్యల మధ్యలో కొండలలో బతుకుతున్నటువంటి ఆదివాసీ గిరిజన తెగల ప్రజలు ఆ కొండ మీదకి వెళ్ళి కిందికి రావడానికి కోసమే, మన్ననూరు రావడం కోసమే గంట సమయం పడుతుంది. అక్కడ నుండి నడుచుకుంటూ రావడానికి దారి లేదు. అక్కడ నుండి వాగులు ప్రవహించేది అంటే వాగుల మీద బ్రిడ్జిలు ఉండవు. ఆ వాగులలో మంచంలో పేషెంట్ని పెట్టుకొని మంచం పైకి పట్టుకొని వాగుల్లో నడుచుకుంటూ 4-5 వ్యక్తులు తీసుకురావాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఈ వాగు దాటడానికి వాళ్ళకి 30 నిమిషాల సమయం పడుతున్న క్రమంలో ఈరోజు మీరు చెప్తున్న 30 నిమిషాల వైద్యం అనేది ఈ 4 ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు కట్టడం కోసం ఆ బిల్డింగ్లు మీ కోమటిరెడ్డికో ఉత్తమ్ కుమార్ రెడ్డికో రావడం, అంతే తప్పించి వేరే ఏం లేదు. కడితే మంచిదే. ఈ మన్ననూరులో, భద్రాచలంలో, ఏటూరు నాగరంలో, ఊట్నూరులో 4 కాదు 40 కట్టాల్సిన అవసరం ఉంది ఆసుపత్రి. లేదంటే ఒక్కో ఆసుపత్రి 1000 పడకల ఆసుపత్రులు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆదివాసీ తెగల్లో చాలా దాదాపుగా ఏంటిది క్రిమికీటకాలు కుట్టడమో అదో ఇది జరిగితే వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకుంటారు. కానీ ఈ ఆదివాసీ ప్రాంత మహిళలకు ముఖ్యంగా వైద్యం అందేటువంటి పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఆ మహిళల కోసం లేదంటే పిల్లల రక్షణ కోసము ఈరోజు ఐటీడీఏ ప్రాంతాల్లో మీరు ఆసుపత్రులు 100 పడకల ఆసుపత్రులు కాకుండా 500 పడకలు లేదంటే 1000 పడకల ఆసుపత్రులు కట్టినా మంచిదే. అక్కడ భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి. 1000 పడకల ఆసుపత్రి కడితే ఉపాధి కూడా కొంత వేల మంది డాక్టర్లు ఉపాధి కూడా దొరుకుతుంది, ఉద్యోగాలు కూడా వస్తాయి. కానీ దాంతోపాటు తండాల్లో ఉన్న ప్రజలకు రవాణా సౌకర్యం కావాలి, రోడ్లు కావాలా, కరెంటు కావాలా. మీరు ఇవన్నీ చేయకుండా ఇప్పుడు ఏం చేస్తారు? ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఆ నిర్మాణాలు చేసిన తర్వాత మొత్తం ఇప్పుడు ఇదే మన్ననూరు ఐటీడీఏ ప్రాతికి మనం బోధము నల్లమల అడవిని ఆదివాసీలు గిరిజనులని నల్లమల అడవిలోకి వెళ్ళి బయటికి పంపించడం ప్రయత్నం గత కొంతకాలంగా జరుగుతూనే ఉన్నది. మొన్న మధ్యలో మనం చెంచు మహిళకు సంబంధించినటువంటి అత్యాచారం కేసు, ఆ దాడి కేసు మనం చూసినాం. ఆ దాడి కేసులో మనం గమనించినట్లయితే ఆ మహిళల్ని, ఆ కుటుంబాలని ఆ నల్లమల అడవుల్లోకి వెళ్ళి బయటికి పంపించి ఈరోజు వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. కొన్ని వందల కుటుంబాలు బయటకు వచ్చేసినాయి. మేము పోయి చూసినటువంటి రిపోర్ట్ ప్రకారంగా 13 చెంచు పెంటలు ఏవైతే ఉన్నాయో 13 పెంటల్ని పూర్తిగా ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళకు వ్యవసాయం లేదు, ఉపాధి లేదు, ఏం లేదు. తీసుకొచ్చి ఒక ఇల్లు కట్టించి ఒక లైట్ బుగ్గ, ఒక్కటే లైటు ఆ ఇంట్లో, ఒక లైట్ ఉన్నటువంటి ఇల్లును మేము ఇస్తాము అని చెప్పేసి ఆ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి చెబితే వాళ్ళు ఎక్కడ పని చేసుకోవాలి, ఏడ బతకాలి?
ఎట్లుండాలి వాళ్ళు? ఈ విషయం కూడా మనం ఆలోచించాల్సిన. వాళ్ళకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, వాళ్ళ బతుకులకు ఆ భరోసా లేదు. కేవలం మీరు హాస్పిటల్ కడతాము 30 నిమిషాల్లో వైద్యం అందిస్తామనంటే చోరులో పువ్వులు లేవు కదా. సీఎంకు మతి భ్రమించింది, ఆయన్ను రిహాబిలిటేషన్ సెంటర్కు పంపాలి. కాంగ్రెస్ విసుగు పుట్టించేటువంటి రాజకీయాలు, హైడ్రాతో విడిపోతున్న పేదల కుటుంబాలు. అయినా కాంగ్రెస్ సర్కారుకు తీరని దాహం. పేదోడి కలల సౌధం ఖరీదు 25,000. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరి ఆ సీఎంకు మతి భ్రమించిందా లేదా అనేది మీ రాజకీయ అటువంటి మాటలు, మాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో, హైడ్రాతో విడిపోతున్నటువంటి పేదలకు సంబంధించిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఆ పేదల కుటుంబాలకు సంబంధించిన విషయంలో ఫైట్ చేద్దాం, అందరం కలిసి ఫైట్ చేద్దాం. కేటీఆర్తో పాటు మనం కూడా నిలబడదాం. ఎందుకు ఈ హైడ్రాతో ఒక ఏరియాలో నివసిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకే ఏరియాలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి కనుక తరలించేదంటే వీళ్ళందరికీ అక్కడ సేమ్ అవే కుటుంబాలు ఉంటాయి, అవే బంధాలు ఉంటాయి, అందరూ బాగుంటారు. లేదంటే ఆ పరివాహక ప్రాంతం దాటిన తర్వాత ఎక్కడైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో, ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఆ ప్రభుత్వ భూములలో వాళ్ళకు ఇళ్ళ నిర్మాణం చేసి ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ పెడదాం. సంవత్సరమా 2 సంవత్సరాల టైం పడుతుందా? ఎన్ని సంవత్సరాల్లో కట్టియగలుగుతారు? ఈరోజు హైటెక్ సిటీలో నిర్మాణాలు రోజులలోనే కడతా ఉన్నారు, నెలల్లోనే వేల అంతస్తులు, వేల రూములు కడతా ఉన్నారు. ఒక్కొక్క బిల్డింగ్లో 1000-2000 రూములు ఉంటున్నాయి. మరి అట్లా మనం నిర్మాణం చేసేటువంటి అవకాశం ఉందా? వీళ్ళందరినీ, పేదల కుటుంబాలన్నింటినీ ఒక్క దగ్గర తీసుకుపోయేటువంటి అవకాశం ఉందా? గమనించాల్సిన అవసరం ఉంది. వాటి గురించి మీరు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ భవన్లో, బీఆర్ఎస్ భవన్లో మీరు కూర్చొని మీ దగ్గరికి బాధితులను పిలిపించుకొని, మీ దగ్గర బాధితులతో ప్రెస్ మీట్లు పెట్టించుకొని చేయడం ఏదైతుందో వాటికి సంబంధించిన విషయంలో మీరు ఆలోచన చేయాలి. ఏ రకంగా పోతే బాధితులకు న్యాయం జరుగుతుందో విషయం మాట్లాడకుండా రేవంత్ రెడ్డిని తిట్టడం ద్వారా లాభం లేదు. రేవంత్ రెడ్డిని తిట్టినా, మంత్రులను తిట్టినా, మీరు మంత్రులను తిట్టడము, ఆ మంత్రులు రెచ్చిపోయి కామెంట్లు చేసేది, దాని మీద కేసులు పెట్టడము, వాళ్ళ రాజకీయ జీవితాలను నాశనం చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ విషయాలు పక్కన పెట్టండి. హైడ్రా బాధితులకు న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ భవన్లో కూర్చుంటే కాదు. మనం చేయాల్సింది క్లియర్గా హైదరాబాద్లకు సంబంధించిన విషయంలో వాళ్లకు ఇక్కడ ఇండ్లు నిర్మాణం చేస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీ ఉన్నాయి, వీళ్ళందరినీ తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి షిఫ్ట్ చేయడము, ఇంకా నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఎన్ని ఇండ్లు ఉన్నాయి, వాటిని ఎప్పటి వరకు నిర్మాణం చేస్తారు, అప్పటి వరకు మిగతా ప్రాంతాల్లో హైడ్రా సుందరీకరణ చేస్తూ ఈ బాధితులకు ఇల్లు నిర్మించేటువంటి సమయం అయిన తర్వాతనే వీళ్ళని ఇక్కడ నుండి షిఫ్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ పెడదాం ప్రభుత్వం ముందు.